వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే 100% ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మిరపకాయ బజ్జీ అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇక దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. 1 కప్పు శనగపిండికి ఒక 2 స్పూన్ల వరకు అయితే బియ్య పిండి తీసుకోండి. క్రిస్పీగా వస్తాయి. ఎక్కువ టైం అయినా కానీ మెత్తపడవు. అలాగే ఇందులో అయితే కనుక 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం ఒకవేళ పచ్చిమిర్చి కారంగా ఉంటే కారం అనేది తగ్గించేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి కలర్ కోసం. నెక్స్ట్ అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని బాగా కలుపుకోండి. ఒకవేళ జీలకర్ర పొడి లేకపోతే వాముని వేసుకోండి, లేదంటే వాము పౌడర్ కూడా వేసుకోండి. ఏదైనా కానీ శనగపిండితో చేసినప్పుడు వాముని కానీ జీలకర్రని కానీ వాడండి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. బాగా పొంగుతూ వస్తాయి. ఒకవేళ వంట సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేడిగా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మరి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే పిండి అనేది జారుగా అయిపోయి మనకి బజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు చేసుకుంటే కనుక ఆయిల్ అస్సలు పీల్చవండి. నిజంగా ఆయిల్ ఫ్రీ అనే చెప్పొచ్చు. అస్సలు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోకుండా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది. ఈ విధంగా బ్యాటర్ ఈ విధంగా కలుపుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తెలియాలి అనుకుంటే మనం ఫింగర్ పెడితే మన ఫింగర్కి ఏ మందాన్ని అంటిందో బజ్జీ ఆ మందంలో వస్తుందని అర్థం. నెక్స్ట్ అయితే 1 గ్లాస్ తీసుకోండి. ఇక నేను గాజు గ్లాస్ తీసుకున్నాను కదా, నార్మల్ గ్లాస్ కూడా తీసుకొని బ్యాటర్ అయితే కాస్త గ్యాప్ ఇచ్చేసి వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను బజ్జీ మిర్చిని ఒక 10 వరకు తీసుకున్నానండి. వాటిని అయితే ఈ చివర్లు కట్ చేసేయండి. వీడియోలో చూస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసేసి మధ్యలోకి ఘాటు పెట్టేసి మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, అవి తీసేయండి. ఎందుకు అంటే కారంగా ఉంటాయని. నేను తీసుకునే మిరపకాయలు మరీ అంత కారం లేవని చెప్పేసి 1 లేదా 2 తీసాను మా అబ్బాయి కోసం. మిగతావి అయితే అలా సీడ్స్ ఉంచేసాను. నెక్స్ట్ అయితే మరొక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని తీసుకోండి. ఈ జీలకర్ర పౌడర్ని మిర్చిలో వేసేయండి. మిర్చిలో నేను చూపించే విధంగా అన్నింటికి పట్టించండి. ఇలా పట్టించడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు. అలాగే ఈజీగా డైజెషన్ అవుతుందండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా ఈ లోపల అన్నింటికి పెట్టేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక బజ్జీలు అయిపోయినాక ఈ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కారం, సాల్ట్, కాస్తంత నిమ్మరసం వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ముందుగానే ఇది రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఆ ఆనియన్స్కి ఉప్పు కారం బాగా పట్టి భలే రుచిగా ఉంటుందండి. ఇలా కలిపేసి సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ లోపల నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. గ్లాస్లో బ్యాటర్ వేసుకున్నాను కదండి. ఈ విధంగా ముంచేసి వేసుకుంటే అస్సలు వంకర టింకరగా రాదు. చాలామంది బజ్జీలు వేయటం రాకపోవడం వల్లే చెయ్యరండి. ఇలా ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్గా వస్తాయి. అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా ఈ విధంగా కళాయిలో మీకు ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోన మనకి మిర్చి అనేది పచ్చిగానే ఉండిపోద్ది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. 1 సైడు కాస్త బజ్జీకి గ్యాప్ వస్తేనే బాగుంటుందండి. ఒక సైడ్ అయితే మొత్తం అంతా కవర్ అయ్యి ఉంటుంది. ఇంకో సైడ్ అయితే ఇలా గ్యాప్ వస్తుంది. ఇలా గ్యాప్ రావడం వల్ల ఏంటంటే లోన వరకు మనకి మిర్చి బాగా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి తీసేయండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే అస్సలు అబ్జర్వ్ చేసుకోలేదు. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి.